విద్యార్థులారా, తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా 1969లో ఉద్యమం జరిగితే అప్పుడు కూడా ఇక్కడ ఐకమత్యం లేక తెలంగాణ రాష్ట్రం రాలేదు. కానీ దాని తర్వాత 2000 సంవత్సరం తర్వాత ప్రతి ఒక్క సంఘాలు, పార్టీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు ఏకతాటిపైన వచ్చి ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మనమంతా ఒక కమిట్మెంట్ ఉంటే సాధించలేదనేది ఏం లేకుంటుంది విద్యార్థులారా. మరి కోయిల్కోట మండలం కూడా నారాయణపేట జిల్లాలో కలిస్తే అందరం ఏకతాటిపైన ఉద్యమం చేస్తే మరి నారాయణపేట జిల్లాకి వెళ్ళి మళ్ళీ యథావిధిగా పాలమూరు జిల్లాలో కలిసింది. మరి మనమంతా ఏకతాటిపైన ఉద్యమం చేస్తే చిన్న మండలం గార్లపాడు కూడా మండలం ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కమిట్మెంట్ అనేది ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది ఒకసారి మనమంతా ఆలోచన చేసుకోవాలి. మరి విద్యార్థులారా, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసే దాంట్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిందంటే చదువు చాలా ముఖ్యం విద్యార్థులారా. దయచేసి మీరు బాగా వినండి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ మన స్కూల్కు పంపిస్తున్నారు. మరి మనం ఎంతవరకు దాంట్లో న్యాయంగా పాటిస్తున్నాం, చదువుపైన దృష్టి పెడుతున్నాం, ఒకసారి మీరంతా ఆలోచన చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ కుటుంబంలో 14వ సంతానం. ఒక దళిత కుటుంబంలో, ఒక బీద అనగారిన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అంబేద్కర్ గారు చదువుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మీరు సైకిల్